ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడికి తగిన గుణపాఠం చెప్పింది భారత్. మంగళవారం అర్ధరాత్రి దాటాక పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డాయి భారత బలగాలు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రెసిషన్ స్ట్రైక్స్తో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి. బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. అక్కడి నుండే భారతదేశంపై ఉగ్రవాద దాడులు ప్రణాళిక చేయబడ్డాయని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. భారత దళాలు దాడులు చేసిన ప్రదేశాలలో మురిత్కే, బవల్పూర్, గుల్పూర్, బింబర్, చకమ్రు, కోట్లీ, సియాల్కోట్ సమీపంలోని ఒక శిబిరం, ముజాఫరాబాద్లోని 2 లక్ష్యాలను కూడా భారత సాయుధ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్న జైష్ ఏ మొహమ్మద్, లష్కరే తోయిబా అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతోనే భారత దళాలు దాడులకు ఈ ప్రదేశాలను ఎంచుకున్నాయి. ఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రాణాలు తీస్తామని సంకేతాలిస్తే భారత్ అదే దారిలో నడిచింది. దెబ్బకు దెబ్బ తీసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అగ్నితో, ఆగ్రహంతో ధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. జై హింద్.